హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ వీడియోలో లైవ్లోనే చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ని మనం ఎలా అనలైజ్ చేయాలి, అసలు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్స్ని ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. క్లియర్ అంటే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా సరే వాల్యూమ్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు చూస్తున్న ఏ దానికైనా సరే వాల్యూమ్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తుంటే కనుక వీటిలో రాదు. ఇక్కడ అప్స్టాక్లో కనుక చూశారనుకోండి, వాల్యూమ్ యాడ్ చేసిన మీకు వాల్యూమ్ అనేది కనిపించదు. అయితే వీటి ఫీచర్స్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నిఫ్టీ ఫీచర్ అన్న బ్యాంక్ నిఫ్టీ ఫీచర్ అన్న అలా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ట్రేడింగ్ వ్యూలో కనుక యూజ్ చేస్తే కనుక వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ అయితే డైరెక్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ అయితే ట్రేడింగ్ వ్యూలో చూపిస్తున్నాను. చాలా మందికి క్లియర్గా అర్థం కావడం కోసం ట్రేడింగ్ వ్యూలో చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? ఒకవేళ మీరు ఇందులో కనుక ట్రేడ్ చేయాలనుకుంటే కనుక అప్స్టాక్లో కానీ వేరే ఇందులోనైనా సరే, ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది కదా, నిఫ్టీ 50 ఫ్యూచర్ అనమాట. నిఫ్టీ ఫ్యూచర్ అని కొట్టండి. ఓకేనా? ఈ మంత్ ఫీచర్ని అయితే ఇట్లా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఫీచర్స్ని కనుక యాడ్ చేసుకున్న బ్యాంక్ నిఫ్టీ అయినా సరే, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ని ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ మంత్ కనుక ఇలా యాడ్ చేసుకున్నారనుకోండి, మీకు బ్యాంక్ నిఫ్టీ అయితే వచ్చేస్తుంది. ఇలా మీరు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ సారీ, ఇక్కడ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ, అక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చింది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ నిఫ్టీ పెట్టుకోండి. నిఫ్టీ ఫీచర్ని ఇలా యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు వాల్యూమ్ ఎంతలో ట్రేడ్ అవుతుంది అనేది మీకైతే తెలిసిపోతుంది. ఇక్కడ ఇండికేటర్ సెషన్లోకి వచ్చేసి వాల్యూమ్ ఉంటుంది. ఇక్కడ వాల్యూమ్ని అయితే యాడ్ చేసుకోండి ప్లస్. ఓకేనా? జస్ట్ వాల్యూమ్ ఒక్కటే యాడ్ చేశాను, ఇంకేమి యాడ్ చేయలేదు. ఇప్పుడు చూడండి, మార్కెట్ మీకు అప్ సైడ్కి వెళ్తుందో డౌన్ సైడ్కి వెళ్తుందో తెలియదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడనే రైట్ క్లిక్ చేసి మీరు ఎందులో ట్రై చేస్తున్నా సరే అందులో మీకు వాటిది ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ క్లిక్ చేసేసి ఆప్షన్ చైన్ అని ఉంది కదా ఫస్ట్లో, దీని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్ అయితే వచ్చింది. మీరు ఎందులో ఓపెన్ చేసుకున్నా సరే ఇలాగే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చింది కదా, ఇక్కడ ఒకవేళ నిఫ్టీలో ట్రై చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నిఫ్టీ ఆప్షన్ చైన్ అన్నది కదా, ఇక్కడ నిఫ్టీ 50 ఆప్షన్ చైన్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ స్టాక్లో చేసినా సరే మీకు ఇలాగే వస్తుంది. క్లియర్ అయితే క్లియర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, ఇక్కడైతే చూడటానికి ట్రై చేయండి. ఒక్క నిమిషం, వాల్యూమ్ వస్తుందా లేదా చూస్తున్నాను. ఓకే, వస్తుంది. ఇక్కడైతే చూడండి, ఇప్పుడు క్లియర్ అంటే క్లియర్గా మనకి ఎక్కడెక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందో చూడండి. మీరు ఇన్ ద మనీలో కాకుండా అవుట్ ఆఫ్ ద మనీలో చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ ద మనీలో 24,600 దగ్గరికి మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇక్కడ 14 ల్యాక్స్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఈ కాలంలో చూసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా మీరు ఇక్కడ వచ్చారనుకోండి, ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చారనుకోండి, ఇక్కడ సైడ్ కూడా మీకు అలాగే తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇలా మూవ్ చేసుకోండి. హైయెస్ట్ ఎక్కడ ఉందో అక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది, కాల్ సైడ్ పుట్ సైడ్. సో అవుట్ ఆఫ్ ద మనీలో మీరు చూసుకోవాలి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తే కనుక 24,500కి వెళ్తుంది. అక్కడ మీరు పొజిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 24,500కి వచ్చిన తర్వాతనే మీరు పొజిషన్ తీసుకోవాలి. ఒకవేళ అప్ సైడ్కి వచ్చింది అనుకోండి, 24,600 దగ్గరికి వచ్చిన తర్వాతనే అక్కడ నుంచి మనం డౌన్ సైడ్ పొజిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయి ఉంది. సో ఇప్పుడు ఈ ట్యాబ్ని క్లోజ్ చేసేయండి. మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే తెలిసాయి. ఇప్పుడు 52,000 మనకి 400 దగ్గర అయితే, సారీ, ఇక్కడ చూద్దాము బ్యాంక్ నిఫ్టీలో ఒక్కసారి సపోర్ట్ ఎక్కడ ఉందో. మనకి ఫస్ట్ అయితే 52,200 దగ్గర ఉంది. ఒకవేళ ఇప్పుడు మార్కెట్ డౌన్కి వెళ్తుంది కాబట్టి డౌన్ సైడ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు డౌన్ సైడ్కి వెళ్తుంది కాబట్టి మనకి డౌన్ సైడ్ వచ్చేసి మనకి 52,000 దగ్గర అయితే వెరీ క్లియర్ అంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయి ఉంది. సో మనం 52,000 వచ్చే వరకు వెయిట్ అన్న చేయాలి. లేకపోతే మధ్యలో కనుక తీసుకుంటే కనుక ఇప్పుడు 52,500 450 దగ్గర ఉంది కదా, 52,450 దగ్గర ఉంది కాబట్టి 52,450 52,450 అంటే ఇక్కడ కాల్ సైడ్ ఎక్కడ సైడ్ ఉందో చూద్దాం ఒక్కసారి. 52,500 నుంచి ఇప్పుడే డౌన్ అవుతూ ఉంది. ఇప్పుడే డౌన్ అవుతుంది కాబట్టి
మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ పుట్ ఆప్షన్ అయితే బై చేయొచ్చు. ఇప్పుడే డౌన్ అవుతుంది కాబట్టి పుట్ ఆప్షన్ అయితే మనం అయితే బై చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు 52,400 దగ్గర పుట్ ఆప్షన్ అయితే బై చేయొచ్చు క్లియర్గా. మీరు నిఫ్టీలో కనుక చూసుకుంటే కనుక సేమ్ నిఫ్టీలో కూడా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసారు అనుకోండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ మనకి 14 lakhs నుంచి అంటే 24,580 నుంచి మార్కెట్ అయితే డౌన్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి 24,600 నుంచి మార్కెట్ అయితే డౌన్కి అయితే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు పుట్ సైడ్ అయితే హోల్డ్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే మీరు బ్యాంక్ నిఫ్టీలో లైవ్లో అయితే పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. 52,400 అయితే పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. నేనైతే క్లియర్గా నా పేడ్ గ్రూప్లో ఫ్రీ గ్రూప్లో కూడా నేను అలాగే ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక కాల్ అయితే ఇస్తున్నాను, లైవ్లోనే ఉన్నాను. కాకపోతే ఇక్కడ నేను ఫోన్లో నుంచి అయితే కాల్ అయితే ఇస్తున్నాను. 52,400 పిఈ బై నౌ అని పెట్టేస్తున్నాను. గ్రూప్లో లైవ్లో ఉన్నాను అందుకోసమని. ఒక నిమిషం ఆగండి. 52,400 పిఈ రైట్ నౌ వచ్చేసి 245 ఉంది. 5 బై ఎస్ఎల్ వచ్చేసి మనకి 200. టార్గెట్ వచ్చేసి మీరు 320, 400కి అయితే వెళ్తుంది. క్లియర్ అంటే క్లియర్గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నేను నా పేడ్ గ్రూప్లో కూడా సేమ్ కాల్ ఇచ్చాను. ఫ్రీ గ్రూప్లో కూడా సేమ్ కాల్ ఇచ్చాను. పేడ్ గ్రూప్ రైట్ నో అయితే ఏం లేదు. ఓకే, ఇక్కడైతే చూడండి, గ్రూప్లో అయితే కాల్ అయితే ఇచ్చాను. ఈ వీడియో నేను మధ్యలో క్లోజ్ చేసినా కానీ మీరు నా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి ఆ కాల్ని అయితే చెక్ చేసుకోండి, మార్కెట్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది అనేది. ఓకే, నిఫ్టీ అయితే అప్ సైడ్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నట్టుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే అలా ఏం లేదు. చూద్దాము, హోల్డ్ చేద్దాము. యా, ఇలా అయితే మీరైతే కాల్స్ని అయితే హోల్డ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక వే ఉంటుంది, అది ఏంటి అంటే చెప్తాను. స్ట్రైక్ సెలెక్షన్ కోసం ఎన్ఎస్సి ఇండియా అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎన్ఎస్సి ఇండియా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను, మార్కెట్ డాటా మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఇండిసెస్ అని ఉంటుంది, ఇండిసెస్ మీద క్లిక్ చేయండి. డెరివేటివ్స్ మార్కెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డెరివేటివ్స్ మార్కెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్కడ అయితే మోస్ట్ యాక్టివ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, ఇక్కడ స్టాక్ ఆప్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు ఇప్పుడు మామూలుగా అయితే స్టాక్ ఆప్షన్స్ కాదు, మీకు కావాల్సింది ఏంటి అంటే నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్కడున్నాయో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎందులో బయింగ్ జరుగుతుంది, ఎందులో సెల్లింగ్ జరుగుతుందో కూడా మీరైతే తెలుసుకోవచ్చు. 52,300లో 52,500 కాల్స్ని అయితే బై చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అది కూడా హ్యూజ్ వాల్యూమ్తోన. ఓకేనా, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కదా, దీనిపైన 2 times క్లిక్ చేశారనుకోండి, మీకు డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్లో అయితే వస్తాయి. అప్పుడైతే మీరు ఈజీగా అయితే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. జస్ట్ వెయిట్, ఇక్కడ ఇలా అయితే క్లిక్ చేయండి, మీకు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, 52,500ని మళ్ళీ మిస్ అయింది. 52,500, 52,300 కాల్స్ని అయితే బై చేస్తున్నారు. మనమైతే ఇలా అయితే పొజిషన్స్ని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీని అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఎస్, మనం ఇచ్చిన తర్వాత కూడా మార్కెట్ అయితే డౌన్కే వెళ్తుంది. డోంట్ వరీ, జస్ట్ ఇక్కడ నుంచి వెళ్తున్న ప్రాబ్లం లేదు మనకి. చూడండి, మనం ఇచ్చిన తర్వాత కూడా డౌన్కే వెళ్తుంది. కంపల్సరీ అయితే టార్గెట్ని అయితే హిట్ చేస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.